నమస్కారం, నా పేరు వైష్ణవి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోట పట్టణంలో ఈ నెల 23న జరగనున్న రాజ్యాంగ దినోత్సవ రాష్ట్ర స్థాయి బహిరంగ సభను జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూర్ మాధవ్. వాకాడులో వృద్ధులకు కంటి అద్దాలు, విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేసిన బీజేపీ నాయకులు వల్లి ప్రసాద్ సేవలను అభినందిస్తూ సత్కరించిన అధికారులు. భారత రాజ్యాంగ దినోత్సవ ఖ్యాతిని నేటి తరానికి చాటి చెప్పే క్రమంలో భాగంగా తిరుపతి జిల్లా కోట పట్టణంలో ఈ నెల 23వ తేదీన బహుజన ఐక్యవేదిక మాల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారత రాజ్యాంగ దినోత్సవ రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభ ఢిల్లీ కోటను కదిలించబోతుందని బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మంజూర్ మాధవ్ అన్నారు. ఈ నెల 23న కోట పట్టణంలో జరిగే భారత రాజ్యాంగ దినోత్సవం రాష్ట్ర స్థాయి బహిరంగ సభ ఏర్పాటులో భాగంగా వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు వర్గాల కోసం అంబేద్కర్ ఎంతగానో శ్రమించి తన జీవితాన్ని తారబోశారన్నారు. ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరిలోనూ ఎంతగానో ప్రేరణ కలిగిస్తుందని చెప్పారు. చిన్నప్పటి నుంచి అంబేద్కర్ ఎన్ని కష్టాలు పడ్డారో, కష్టపడి ఎలా చదువుకున్నారు, నేటి తరానికి గుర్తు చేస్తూ అంబేద్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్, రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అశోక్ బాబు, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్, రాజ్యాంగ రక్షక దళ వ్యవస్థాపకులు రేచర్ల రాజేష్ వంటి ప్రముఖులు అవుతున్నారని, ప్రతి ఒక్కరూ హాజరై బహిరంగ సభను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దాసరి సుందరం, పాలమల్లి, అశోక్ కాంబ్లీ, పిండి కేశవులు తదితరులు పాల్గొన్నారు. రేపు నవంబర్ 23 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గొప్ప బహిరంగ సభ జరుగుతుంది. బహుజన ఐక్యవేదిక మరియు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుంది. ఈ సభకి రాజ్యాంగ దినోత్సవ సభ సందర్భంగా ఈ సభకు వచ్చే జనాలు వేలాదిగా తరలివస్తున్నారు. మేము ప్రతి గ్రామంలో కూడా మా వంతు కృషి ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ తట్టి తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా వేలాది మంది సభకు వస్తారని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో 5 సభలు పెడితే మొదటి సభ కోటలో పెట్టడం జరిగింది. దాని కారణంగా రాష్ట్ర మహాసభ అయింది. ఇది ఒక్క జిల్లాకో 2 జిల్లాలకో పరిమితం కాదు. అయితే ఎంత వర్షం వచ్చినప్పటికీ, ఎంత తుఫాన్లు వచ్చినప్పటికీ మేమైతే ఈ సభని జరిపి తీరుతాం, తగ్గేదే లేదు. కాబట్టి ఈ సభకి ఎంత వర్షాలు వచ్చినప్పటికి కూడా, తుఫాను వచ్చినా సరే ఎక్కడ కూడా ఎవరు ఆగద్దు. దయచేసి మన బిడ్డల భవిష్యత్తు కోసం జరిగే ఈ సభలో ఖచ్చితంగా అందరూ పాల్గొనాలి, అందరూ ప్రమేయం ఉండాలి. అదే కాకుండా వెంజర్ల రాజేష్ గారు ఈ సభకి ముఖ్య అతిథిగా వస్తున్నారు. తెలంగాణ మంత్రివర్యులు గడ్డం వివేక్ గారు వస్తున్నారు, విజయ్ కుమార్ గారు వస్తున్నారు, ఉల్లిపిల్లి అశోక్ బాబు గారు వస్తున్నారు, వెంకటపాటి శ్రీనివాసరావు గారు వస్తున్నారు, ఇంకా చాలామంది చింతామోహన్ గారు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప నాయకులు. ఇది కోట నుంచే పునాది అయ్యి కోట ఢిల్లీ కోటను దాకుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ ఢిల్లీ కోటను కదిలిచేటట్టుగా కోట సభ ఉండబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క బహుజనుడు ఈ సభకు రావాలని కోరుకుంటూ జై భీమ్. అందరికీ జై భీమ్. భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఉన్న బానిసత్వాన్ని రూపుమాపడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల్ని అజ్ఞానంలో, అంధకారంలో, బానిసత్వంలో, భయంలో ఉన్నటువంటి తరుణంలో అజ్ఞానం నుండి తిరుపతి జిల్లా వాకాడు మండలంలో బీజేపీ తిరుపతి జిల్లా కార్యనిర్వాహక సభ్యుడు వల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో వాకాడు మండలంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో వృద్ధులకు కంటి అద్దాలు, అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల పిల్లలకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. అలాగే పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ చదువే మన ఆస్తి అంటూ వల్లి ప్రసాద్ పిలుపునిచ్చారు.
2008 నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ 2017లో న్యూఢిల్లీలో మహాత్మా జ్యోతిబా ఫులే ఫెలోషిప్ అవార్డు అందుకున్న మల్లి ప్రసాద్ను తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్, ఎంపీడీఓ సాయి ప్రసాద్, ఎస్ఐ నాగబాబు, ఎస్సీ హై స్కూల్ హెడ్ మాస్టర్ ప్రవీణ్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు ఇరుగు శ్రీనివాసులు, హిమకుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. మంచి వాతావరణంలో ఈ బుక్స్ని మీకు పంపిణీ చేస్తున్న శుభ సందర్భంలో మీకు అందరికీ, విద్యార్థులందరికీ దీవెనలు. ఎందుకంటే మనం చదువుకుంటాం, చదువులో చెప్పేది ఒకటి, రాసేది ఒకటి. 10 సార్లు చెప్పినా ఒక విధంగా ఉంటుంది, ఒక్కసారి రాస్తే ఒక రకంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 5వ క్లాసులో మా ఇందుకు పెట్టనే స్వగ్రామం, అక్కడ మా ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఆయన చెప్పాడు, అత్యంత ఆపుదాయంతో సర్వేగంతో పురోగమిస్తున్న ఈ నవనాగరికత ప్రపంచంలో ప్రముఖ పాత్ర వహించేది విద్యార్థులే అని చెప్పారు. అప్పుడు ఆయన చెప్పి ఒక మాట అన్నాడు నాతో, మనం ఎంత బాగా చదువుకుంటే, గురువుని ఎంత గౌరవిస్తే, తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తే పిల్లలు అంత వృద్ధిలోకి వస్తారని చెప్పేవాళ్ళు. ఆ వృద్ధిలో వచ్చిన విషయంలోనే నేను కూడా ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ మాస్టర్ చెప్పబట్టే. నేను ఒకప్పుడు విద్యార్థినే, కూర్చున్న వాళ్ళందరూ విద్యార్థులే. కాబట్టి మీరు కూడా మంచి ఉన్నత శిఖరాన్ని అధిరోహించుకోవాలని కోరుకుంటూ, ఈ బుక్స్ ఇచ్చిన దాతకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన వల్లి ప్రసాద్ గారు ఎన్ని సమస్యలు మీకోసం, మీ అందరి కోసం ప్రతి సంవత్సరం చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా నాకు, తహసీల్దార్కి కూడా మీరు ఒక అవకాశం ఇస్తే మేమిద్దరు కూడా కలిసి 10th క్లాస్ పిల్లలకి మా ఎస్ఐ గారు కొనసాగుతుంది. కాబట్టి సార్ కూడా కలుపుకొని మేము ముగ్గురం కూడా నెక్స్ట్ ఇయర్ మాకు ఈ అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తీసుకుంటూ, 10th మన ఈ హై స్కూలు మన మండలంలో కాదు, డివిజన్లో కాదు, మన నియోజకవర్గంలోని మొదటి స్థానం వచ్చి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మంచి పేరు రావాలని చెప్పుకుంటూ ఈ అవకాశం. మీరందరూ కూడా మార్చి 16వ తారీఖు నుంచి మీకు 10th క్లాస్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక్కడ ఎక్కువ శాతం మన మండలంలో ఆడపిల్లలే చదువుతున్నారనే ఒక నానుడు ఉంది. మీరు మగపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఈసారి అందరూ కూడా పాస్ అయ్యే విధంగా మన మండలానికి, మన అధికారులకు అందరూ కూడా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నమస్కారాలు. పిల్లలందరికీ నా దీవెనలు. అసలు ముందు మనం అసలు చదువు ఎందుకు చదువుకుంటున్నాం చెప్పండి ఒక మాట. మీరు చదువుకుంటున్నామా? ఎందుకు చదువుకుంటున్నాం? మార్కుల కోసమా? ఉద్యోగం కోసమా? మళ్ళీ ఒకరు చెప్పండి. మనం చదువుకుంటున్నామా? స్కూల్కి వచ్చి ఎందుకు చదువుకుంటున్నాం? మీ మనసులో మాట చెప్పండి, తప్పులేదు. మీరేమనుకుంటారు చెప్పండి. కొత్త విషయాలు తెలుసుకోవడానికి తెలియబడి ఇంకా దిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఏ విధంగా అంటే సమాజంతో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి, లోక జ్ఞానం, ఇతర విషయాల మీద ఏ విధమైన అవగాహన కలిగి ఉండాలి. మొన్న మాస్టర్ గారు కొత్తగా జాయిన్ అయ్యారు. ఆయనకి ఫిలాసఫీ, సైకాలజీలో మొత్తం మెథడాలజీ చెప్తారు. ఒక వ్యక్తి యొక్క గుణాత్మకంగా అభివృద్ధి చెందాలి. మనం శారీరకంగా పెరుగుతాం, అదే కాకుండా మానసికంగా కూడా పెరగాలి. ఒక 15 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి పిల్లాడు ఉన్నాడు, లేదా 6 సంవత్సరాలు వచ్చిన పిల్లాడు ఉన్నారు. అతనికి ఉండవలసిన అన్ని విషయాల మీద పరిజ్ఞానం ఉందా లేదా, అది ఎలా అతనికి సమకూరిద్దంటే చదువుకుంటే అన్ని విషయాల మీద అవగాహన వచ్చింది. ఓకేనా? చదువు అనేది మార్కుల కోసం, ఉద్యోగం కోసం కాదు. ఓకేనా? ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవడాన్ని మెరుగుగా ఎలా తీర్చిదిద్దుకోవాలనే దానికోసం ఈ చదువు. ఇందులో భాగంగా ఏంటంటే ఇప్పుడున్న సిస్టంలో ఏంటంటే మీకు 10వ తరగతిలో ఎగ్జామ్ ఎందుకు పెడతారు? ఆ స్థాయిలో పిల్లాడికి చదువుకోవాల్సిన విషయాల మీద అవగాహన ఉందా లేదని తెలుసుకోవడానికి. అది ఒక పార్ట్ మాత్రమే. ఓకేనా? ఈ ఎగ్జామ్ అనేది మీ జీవితంలో ఒక పార్ట్ మాత్రమే, అదే జీవితం కాదు. ఓకేనా? చదువు అనేది జీవితంలో ఒక భాగం. చదువు అనేదే జీవితం కాదు, ఇంకా చాలా విషయాలు చదువు ద్వారా నేర్చుకోవాలి. ఎగ్జామ్స్ అనేవి ఒక పార్ట్ మాత్రమే. ఓకేనా? స్టడీ దయచేసి ఈ 10th క్లాసు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ స్టేజ్ అన్నమాట మనకి. ఈ స్టేజ్ అనేది ఇప్పుడు వచ్చే మీ స్కోర్ని బట్టి నెక్స్ట్ ఫ్యూచర్ అనేది డిపెండ్ అవుతుంది. ఓకేనా? సరే, నేను బాగా చదువుకుని 10th క్లాస్ అనేది ఫస్ట్ స్టెప్ ఆఫ్ యువర్ స్టడీ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ స్టెప్ మీరు దాటితే నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్తారు. ఆ తర్వాత మీ కెరీర్ అనేది ప్రారంభం అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఈ స్టెప్ని మీరు చాలా విజయవంతంగా మంచి స్కోర్, అప్పుడంటే 500 నుంచి మంచి స్కోర్ ఉంటున్న వాళ్ళకి మేమున్నప్పుడైతే ఇప్పుడు అందరూ 9.5, 9.8 పాయింట్స్ ఎక్కువ పిన్ చేసేసారు. మీకు అర్థమయ్యే విధంగా
మీకు స్కోరు అనేది నాట్ ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం. 9.8 వచ్చిందా, 9.9 వచ్చినాయి అనేది నేనైతే మీరు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోండి. సాఫ్ట్ స్కిల్స్ మీన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు కదా, అట్లా ఎలా మాట్లాడాలి, నెక్స్ట్ ఏంటి, డైలీ పేపర్ చూడడం నేర్చుకోండి. ఏదో పేపర్, న్యూస్ పేపర్ చూడండి, ఇప్పటి నుంచి ఇంగ్లీష్ పేపర్ కూడా చూడండి. సో తెలిసి జస్ట్ కొంచెం రాసుకుంటా ఉంటే మీకు కరెంట్ ఈవెంట్స్ మీద నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం ప్లాన్ చేసుకోవాలని ఇప్పుడే డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎంతమందికి నెక్స్ట్ ఏం చేద్దామని క్లారిటీ, నెక్స్ట్ వాటి నెక్స్ట్ అనే దాని మీద ఎవరికైనా అవగాహన ఉందా? చెప్పండి, ఉందా? నెక్స్ట్ ఏం చేద్దామని మీరు? ఎంఎస్సి. రైట్. ఇంకా కుటుంబం ఎవరికి లేదా కెరీర్ మీద వాటి మీద అప్పుడప్పుడు మీకు అవకాశం ఉంటే మన కాలేజీ వాళ్ళు, స్కూల్ వాళ్ళు కూడా కెరీర్ క్లాస్ పెట్టాలని నేను వచ్చి చెప్తాను. అంతకుముందు నేను టీచింగ్ చేశాను చాలా కాలం. కెరీర్ గైడెన్స్ మీద కూడా మేము అప్పుడప్పుడు అవకాశం చెప్పడానికి వెళ్ళేవాళ్ళని. సో ఎక్కువగా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అంటే చెప్పే విధానం, మాట్లాడే విధానం, హౌ టు ఇంటరాక్ట్, హౌ టు లెర్నింగ్, హౌ టు మూవ్మెంట్. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తొమ్ముపొడి గ్రామంలో ఆర్థికంగా వెనుకబడిన 35 కుటుంబాలకు రామిరెడ్డి, బలరామిరెడ్డి, రుక్మిణమ్మ, నాయుడు వెంకట రమణారెడ్డి, సరోజనమ్మల కుటుంబ సభ్యులు రామిరెడ్డి, వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ దంపతుల ఆర్థిక సహకారంతో 1,25,000 రూపాయల విలువ చేసే ఫల సరుకులు, కూరగాయలు, సంభావనలను అందజేశారు. ఆలయ అర్చక స్వాములు శేషాచార్యులు హరిబాబు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నారాయణం వేణుగోపాల్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విదేశాల్లో ఉన్నప్పటికీ స్వదేశంపై, సనాతన ధర్మంపై ఉండే మమకారం, నమ్మకంతో హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఆర్థికంగా వెనుకబడిన 35 కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు, ఆలయ అర్చక స్వామి తమిరిస అనంతబాబు, ప్రకాశం జిల్లా ప్రముఖ గ్రామీణ వైద్యులు డాక్టర్ డివి శ్రీనివాస్, బిఎస్ఎఫ్ విశ్రాంత ఇన్స్పెక్టర్ కన్వీఎస్ శ్రీనివాస్, డాక్టర్ వైష్ణవి, రఘుకుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకొని శ్రీయుతులు రామిరెడ్డి, బలరామిరెడ్డి, శ్రీమతి రుక్మిణమ్మ, శ్రీయుతులు నాయుడు వెంకట రమణారెడ్డి శ్రీయుతులు రామిరెడ్డి, వెంకటరామిరెడ్డి గారు, శ్రీమతి హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో 1,25,000 రూపాయల ఆర్థిక సౌజన్యంతో 35 ఆర్థికంగా వెనుకబడిన అర్చక పురోహిత కుటుంబాలకు ఈరోజు ఫల సరుకులు, కూరగాయలు, సంభావనలను అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సునమస్సులు. దాతలకు భగవంతు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి గ్రామంలోని పట్టాభిరామాలయం కేంద్రంగా నడుపుతున్న సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకొని రామిరెడ్డి, బలరామిరెడ్డి, శ్రీమతి రుక్మిణమ్మ దంపతులు, శ్రీ నాయుడు వెంకట రమణారెడ్డి, శ్రీమతి సరోజనమ్మల దంపతులు మరియు కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా మన బ్రాహ్మణులో 35 కుటుంబాలకు 1,25,000 రూపాయలు విలువ చేసే సరుకులు, కూరగాయలు, సంభావనలు శ్రీయుతులు రామిరెడ్డి, వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు చే ఈ సహకారం అందుతోంది. నేను నా 45 ఏళ్ల ప్రస్థానంలో కొన్ని వందల వేల కార్యక్రమాలు చేసిన ఉంది. కానీ ఇట్లాంటి కార్యక్రమం మాత్రం నేను ఈ బాబు ద్వారా అటెండ్ అవటమే. తెనాల్లో అటెండ్ అయినా, మరి కొలగలూరులో అటెండ్ అయినా, ఇంకా 3-4 చోట్ల అటెండ్ అయినా, ఇటువంటి మంచి సంస్కారవంతులైనటువంటి మన తోటి సోదరులకి ఇచ్చే కార్యక్రమం మాత్రం మరి అనంత చేపడుతున్నందుకు నేను రాలేకపోతే మళ్ళీ బాధపడతాను.
వెళ్లాల్సిందే అని చెప్పానని ఒంటిగా ఇట్లా ఏదో పెద్ద ట్రస్ట్ ఏమో అనుకున్నాను, నేను వాళ్ళ తరఫున చేస్తున్నారేమో అనుకున్నాను. ఓన్లీ ఒక సింగిల్ పర్సన్ అనుకొని స్టార్ట్ చేసింది అనుకోలేదు. ఒకళ్ళు స్టార్ట్ చేసి ఇంకా చేయడం అంటే చాలా గ్రేట్. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ ఉంటాయి ఇంకా చేసినందుకు. థ్యాంక్ యూ. దేశాభిమానం, దేశం అంటే అభిమానం, భాషాభిమానం అంటే భాష మీద అభిమానం, వేషాభిమానం అంటే వేషం అంటే నేను నా సాంప్రదాయ ప్రకారం ఎలా బొట్టు పెట్టుకుంటాం, ఎలా చేసుకుంటాం, ఈ వేషాభిమానం తప్పకుండా ఉండాలి. ఈ ధార్మిక సంస్థ వైపు నుంచి ఆయన ఎక్కడో ఉండి ఈ కార్యక్రమాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలని, వాస్తవంగా అయితే మనం సర్వేజన సుఖినో భవంతు అంటాం. సర్వేజన సుఖినో భవంతులో విశ్వవ్యాప్తమైనటువంటిది, అది అందరికీ సంబంధించిందే. ప్రపంచంలో ఉన్నటువంటి జనావళికి కూడా, దేశ జనావళికి కూడా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇంత సేవా కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా అభినందనీయం. నేను వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఎప్పుడు వాళ్ళకి ఉండాలని, మరింత ఆర్థికంగా వాళ్ళకి ఆర్థిక సమృద్ధిని ఇచ్చేసి ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేయడానికి వాళ్ళకి ఆ భగవంతుడు తగినటువంటి ప్రోత్సాహం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10 మందికి మెచ్చేటువంటి పనులు మనం చెయ్యాలి, చేయించాలి. భగవన్నామ స్మరణ కూడా అందరి చేత చేయించాలి. నాకు మా నాన్నగారు చేసినటువంటి ఆయన యొక్క సేవాభాగ్యం, ఉచితంగా వైద్యం చేయటం, ఆయన వైద్యమే మా కుటుంబానికి, మాకు, మా పిల్లలకి, మా మనవరాళ్ళకి అందరికీ కూడా ఆయన చేసినటువంటి మహద్భాగ్యం ఉన్నటువంటి సేవా కార్యక్రమము భగవన్నామస్మరణే. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అనంతబాబు చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ప్రజల్లోకి కూడా పోతూ ఈ రకంగా చేయండి బాబు, చేసుకోండి అని చెప్తూ వాడి యొక్క కార్యక్రమాల్ని ప్రతి సంవత్సరం చక్కగా చేసి వారి జీవితాన్ని ధన్యం చేసుకుంటాడని చెప్పి ఆశకి ఈ సంభావన కార్యక్రమం దాతృత్వంతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పెద్దలు రామరెడ్డి హైమావతి దంపతులు గారికి నమస్సుమాంజలు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమానికి విఘ్నముగ్గా నిలిచి వారి యొక్క ఆర్థిక సహకారం వారు ఇచ్చినటువంటి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయాలంటే చాలా కష్టమైన పని. మన ఊళ్ళో ఏర్పాటు చేశారు, మనం కూడా అందరూ సహకరించాలని చెప్పి ఈ మనకు తెలిసినటువంటి ఇక్కడ పేర్లు కూడా మనం రాసుకోవడం జరిగింది గతంలో. ఇట్లాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయాలని, మరెన్నో ఆ యజమానులకి ఆయురారోగ్యాలతో పాటు ఐశ్వర్యం కూడా ఇచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు మన చిరంజీవి అనంతబాబుతో మరిన్ని కాకపోతే ఏంటంటే ఇప్పుడు హైమావతమ్మ దంపతులను ఇంకా మనం అభినందించాల్సిన విషయం ఏంటంటే, సమాజంలో బ్రాహ్మణ వర్గం అనేది అగ్రవర్ణం అనేటువంటి ఒక ముద్ర ఉన్నది. కానీ సామాజికంగా నిర్లక్ష్యానికి గురి కాబడింది కూడా ఇదే సామాజిక వర్గం. ఇటు ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఇటు సామాజిక పరంగా కానివ్వండి. అవసరమైనప్పుడు ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు ప్రతి అడుగులోనూ ప్రతి క్షణము కూడా బ్రాహ్మణ యొక్క ఆవశ్యకత ఉన్నప్పటికీ కూడా సామాజికంగా బ్రాహ్మణేతర వర్గాల వాళ్ళంతా కూడా ఎంతో తేలికగాను చులకనగాను ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఈ బ్రాహ్మణ సామాజిక వర్గం కొనసాగుతున్నటువంటి క్రమంలో హైమావతమ్మ దంపతులు బ్రాహ్మణ సామాజిక వర్గం మీదనే ఎందుకు ఫోకస్ చేశారు అంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇది చాలా గొప్ప విషయం. తరతరాలుగా యుగయుగాలుగా బ్రాహ్మణ్యం మాత్రమే సమాజాన్ని కట్టుబాట్లతో తీసుకుంటూ వచ్చింది. అదే బ్రాహ్మణ్యం సమాజానికి ఒక మంచి నడవడిక నేర్పింది, మంచి పద్ధతులు నేర్పింది, ఒక సామాజికమైనటువంటి ఒక సాంప్రదాయాలు నేర్పింది. ప్రపంచ దేశాలు ఏ దేశంలోనూ లేనటువంటి సాంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ, కట్టుబాట్లు ఇవన్నీ కూడా మన దేశంలోనే ఉన్నాయి. అందుకని మన దేశంలో పుట్టినందుకు మనం చాలా గర్వపడాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ బ్రాహ్మణ్యాన్ని గురించి ఒకే ఒక మాట చెప్తాను. ఒక సాంప్రదాయాన్ని
తరతరాలుగా యుగ యుగాలుగా ఇంకో సాంపుడు ఇంకో యుగానికి ఇంకో తరానికి అందించుకుంటూ వస్తున్నటువంటి పండిత వర్గం ఉన్నారు చూసారా, వాళ్ళకి ధన్యవాదాలు, శతదా నమస్కారాలు చెప్పాలి. వాళ్ళ వల్లనే ఈ బ్రాహ్మణ్యం బతుకుతుందని తప్పితే. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట కమ్యూనిటీ హాల్ నందు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలు ఇందుకూరుపేట టీడీపీ మండల అధ్యక్షుడు ఏకోలు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసిన అనంతరం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గం అభివృద్ధితో పాటు ఇందుకూరుపేట మండలం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, వారు చేసిన ప్రతి పనులను గుర్తు చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాసరి విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు కూకటి వెంకటేశ్వర్ రెడ్డి, కదురు రాధాకృష్ణ రెడ్డి, మండల యువత అధ్యక్షులు కదురు చంద్రారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి చెంచు కిషోర్ బాబు, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పెనుబల్లి కృష్ణ చైతన్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Many more happy returns of the day. Wish you all జన్మదిన శుభాకాంక్షలు. జై ప్రశాంతమ్మ. జై ప్రశాంతమ్మ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోట పట్టణంలో ఈ నెల 23న జరగనున్న రాజ్యాంగ దినోత్సవ రాష్ట్ర స్థాయి బహిరంగ సభను జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూర్ మాధవ్. వాకాడులో వృద్ధులకు కంటి అద్దాలు, విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేసిన బీజేపీ నాయకులు వల్లి ప్రసాద్ సేవలను అభినందిస్తూ సత్కరించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.